సభ్యులకి మరి ఇబ్బంది కలిగినా వారికి దౌర్జన్యంగా పోకుండా అడ్డుకున్నా వారి హక్కులను కాలరాస్తున్నా కీలక పరిధిలో ఉన్నటువంటి బండి సంజయ్ గారు స్పందిస్తలేడంటే రేవంత్ రెడ్డి గారు పదవిలో ఉండాలి, చక్కగా ఉండాలి, దౌర్జన్యాలు చేసుకోవాలా, అక్రమాలు చేసుకోవాలా, వ్యాపారాలు చేసుకోవాలా, అండర్స్టాండింగ్ ఉండాలని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. గత 3 రోజుల నుంచి మనం చూస్తూ ఉన్నాం. మనం అక్కడ లగచరులో దళిత గిరిజన బడుగు బలహీన వర్గాల పేద రైతుల యొక్క భూములని దౌర్జన్యంగా అక్రమంగా అన్యాయంగా లాక్కునే ప్రయత్నం చేస్తూ ఊర్లకు ఊర్లే తరుముకుంటూ ఈరోజు ఆటవిక పాలన కొనసాగిస్తూ అనాగరిక వైపు అడుగులేస్తూ ముందు పోతున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించకపోగా వారి యొక్క అసమర్థతని వారి యొక్క అనైతికంగా చేపడుతున్నటువంటి పనులని అడ్డుకోలేక నోరు మాట్లాడడానికి నోరు రాక ముఖం చూపెట్టలేక ఎక్కడ నిద్రపోతున్నాడు బండి సంజయ్ కుమార్ గారని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇంత పెద్ద సమస్య ఈరోజు కొడంగల్ అంతా కూడా అగ్నిగుండంలాగా రగిలిపోతూ ఉంటే, గిరిజనులు ఇబ్బంది పడుతూ ఉంటే, రాష్ట్ర వ్యాప్తంగా అంత గిరిజన తాండాలు కదులుతూ ఉంటే ఎక్కడ పోయిండు కేంద్ర మంత్రి అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇంత పెద్ద సంఘటనలు, ఇంత పెద్దటువంటి మరి దౌర్జన్యాలు జరిగితే కనపడదు. కానీ కేటీఆర్ గారి బావమరిది ఇంట్లో దీపావళి దావత్ చేసుకుంటా ఉంటే, రాత్రి చేసుకుంటా ఉంటే, తెల్లవారకు ముందుకే తన మిత్రుడు రేవంత్ రెడ్డి గారు ఫోన్ చేయగానే పోలీస్ ఎఫ్ఐఆర్ కాకముందుకే స్పందిస్తారైనా. ఇదేదో జాతీయ సమస్యగా కేటీఆర్ గారు అక్కడ ఉన్నాడు, నా నెట్వర్క్ ద్వారా నాకు సమాచారం వచ్చింది, నా నెట్వర్క్ ద్వారా వారు 15 నిమిషాల ముందే పోయిండు, ఇది డ్రగ్ పార్టీ, ఇది ఇంకేదో పార్టీ, ఇమ్మీడియట్గా కేటీఆర్ గారు అరెస్ట్ చేయాలని చెప్పేసి మహానుభావుడు, సోకాల్ మహానుభావుడు, నెట్వర్క్ ఉందని చెప్పుకునేటువంటి మహానుభావుడు డిమాండ్ చేశాడే. ఇప్పుడు ఎక్కడ పోయిండని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఆయన నెట్వర్క్ అంటాడు, ఆయనకు నెట్టు లేదు, వర్క్ లేదు, వర్తు లేదు. ఈరోజు తన నెట్వర్క్ ద్వారా తన సమాచారం సేకరించినటువంటి ఈ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రికి నెట్టు లేదు, ఆయనకు వర్క్ లేదు, వర్తు లేదు. ఇంత పెద్ద ఎత్తున దహనకాండ జరుగుతూ ఉంటే అక్కడ కొడంగల్లో దాన్ని ప్రశ్నించాడు. కానీ ఈరోజు ఇట్లాంటి సమస్యలని ఏదో చిన్న వ్యక్తిగతంగా టార్గెట్ చేసి, అంటే ఇద్దరు కలిసి టార్గెట్ చేస్తున్నారని చెప్పి స్పష్టంగా మరొకసారి రుజువైంది. ఈరోజు అనేక సందర్భాల్లో రేవంత్ రెడ్డి గారు ఫోన్ చేసి చదివిన స్క్రిప్ట్నే బండి సంజయ్ గారు చదువుతూ ఉన్నారు. వీరిని కేంద్రంలో రక్షించేది కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారే. మా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు చాలా స్పష్టంగా అన్ని ఆధారాలతో పాటు అమృత్ టెండర్లో తన సొంత బావమరిదికి లబ్ధి చేకూరే విధంగా చర్య తీసుకున్నారని చెప్పేసి ఆధారాలతో పాటు మొన్న కూడా కేంద్ర మంత్రికి ఖట్టర్ గారికి లిఖితపూర్వకంగా ఇచ్చినటువంటి సంగతిని గుర్తు చేస్తా ఉన్నాను. చాలా సందర్భాల్లో ఓపెన్గా బాహాటంగా ఓపెన్ ఛాలెంజ్ చేసిన మా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు. అదేవిధంగా మూసీ ప్రక్షాళనలో 1,50,000 కోట్ల రూపాయలతోనే మేము దీన్ని ప్రక్షాళన చేస్తాం, అభివృద్ధి చేస్తామని చెప్పినారు. ఇది కూడా పెద్ద లూటీ చేసే స్కీమ్ అని చెప్పేసి కూడా ఆధారాలతో పాటు కూడా ఏం చేస్తున్నారో ఏం చేయబోతున్నారో అని చెప్పడం జరిగింది. కొడంగల్ ఎత్తిపోతలలో ఇటు మెగాకి ఇటు రాఘవ్ కన్స్ట్రక్షన్స్ ఏదైతే పొంగులేటి గారిది ఉన్నదో సంస్థ, ఇద్దరు కలిసి దొంగలు ఊర్లు పంచుకుంటారని చెప్పేసి కూడా ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చారు మా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు. చివరికి ఈ కొడంగల్లో కూడా ఈ లగచర్ల గ్రామం దగ్గర చుట్టుపక్కల సొంత అల్లుడు గురించి మ్యాక్స్ బీన్ అనేటువంటి కంపెనీకి ఫార్మా విలేజ్లో ఫార్మా సిటీలో తన కంపెనీకి, తన అల్లుడు కంపెనీకి స్థలాన్ని సేకరిస్తుందని చెప్పేసి కూడా ఆధారాలతో పాటు చూపించారు మా కేటీఆర్ గారు. కానీ
ఢిల్లీలో తనకి రక్షించేటువంటి మిత్రుడిగా, రహస్య మిత్రుడిగా, సోదరుడిగా ఈ ఆర్ఎస్ బ్రదర్స్ ఒక ఇద్దరు బంధంగా సంజయ్ కుమార్ గారు, రేవంత్ రెడ్డి గారు మళ్ళొకసారి కాపాడుకుంటారని చెప్పడానికి ఇలాంటి సందేహం లేదు. ఆధారాలతో పాటు మేము చెప్తా ఉన్నాం. ఇన్ని రోజులు దీనిపైన స్పందన లేదు అంటే చాలా స్పష్టంగా ఈరోజు వీరిద్దరు కూడా కలిసి నాటకాలు ఆడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని అగ్నిగుండంలాగా మార్చి తెలంగాణ రాష్ట్రంలో బలమైన శక్తిగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని ఏదో రకంగా అడ్డుకోవాలా, ఏదో రకంగా మరి నిర్వీర్యం చేయాలా, వారి నాయకత్వాన్ని బలహీనపరచాలని జరిగే ప్రయత్నం ఏతున్నదో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. చాలా క్లియర్గా గత 3 రోజుల నుంచి కూడా ఈ జరిగిన సంఘటనలన్నింటినీ కూడా రాజకీయ రంగు పూసే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఒకటిగా వారి అన్ని చర్యలు బయటపడుతూ ఉన్నాయి, వారి అన్ని నాటకాలన్నీ కూడా బయటపడుతూ ఉన్నాయి. పోలీసులను అడ్డుపెట్టుకొని తమ ప్రైవేట్ సైన్యంలాగా, తన ప్రైవేట్ వ్యక్తుల్లాగా పోలీసులను వాడుకొని మరి ఇక్కడ అక్రమ అరెస్టులు చేసుకుంటూ మరి దొంగ నాటకాలకు తెరలేపుతా ఉన్నారు. తన ఇష్టానుసారం ఈరోజు తమ రిమాండ్ రిపోర్ట్లన్నీ కూడా బయటపడుతూ ఉంటే వాటన్నిటినీ కూడా మేము తప్పులన్నీ ఎత్తి చూపి వారికి చూపే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి చాలా క్లియర్గా ప్రభుత్వం యొక్క వైఫల్యమే ఘటనకు కారణం. స్పష్టంగా వారికి కూడా తెలుసు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఇప్పుడు మాట్లాడలేదు, ఆయన మాట్లాడలేదు, బండి సంజయ్ గారు కానీ ఆ పార్టీ మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు, పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇది ముమ్మాటికి బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు చేపించిన చర్య అంటున్నారు. కానీ వాస్తవాలు ఒకటొకటి బయటకు వస్తూ ఉన్నాయి. గత 2 రోజుల నుంచి కూడా దాంట్లో క్లియర్ కట్గా ఆ దాడిలో పాల్గొన్నది కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు, నాయకులు అని చెప్పేసి కూడా స్పష్టంగా బయటపడుతూ ఉన్నది. ఇది రాము నాయక్ అని చెప్పేసి దాంట్లో నిందితుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక నాయకుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో దిగిన ఫోటో ఇది. అదేవిధంగా ఇంకొక కార్యకర్త వర్ల హనుమంతు అని చెప్పేసి తను కూడా నిందితుడు ఉన్నటువంటి ఆ ఒక్క దాంట్లో ఉన్నటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. ఊరంతా కూడా పార్టీలకు అతీతంగా తమ భూములు ఇవ్వబోము ఫార్మా విలేజ్కి, ఫార్మా సిటీకి, రేవంత్ రెడ్డి అల్లుడు కోసానికి మేము త్యాగాలు చేయడానికి సిద్ధం లేము అని చెప్పేసి కరాఖండిగా తీర్మానం చేసుకుని గ్రామం అంతా కూడా తిరుగుబాటు చేస్తే తమ వైఫల్యాన్ని కప్పుపిచ్చుకోవడానికి ఈరోజు కేటీఆర్ గారి పైన, మా అక్కడ కొడంగల్కి ప్రాతినిధ్యం వహించినటువంటి మా శాసన సభ్యుడు నరేందర్ రెడ్డి గారి పైన లేనిపోని తప్పుడు కేసులు బనాయించే ప్రయత్నం చేసి నరేందర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి ఈరోజు జైల్లో పెట్టిన సంగతిని ఈ సందర్భంగా ప్రజల దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఇవన్నీ కూడా స్పష్టంగా అర్థమవుతా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ మంత్రులు, నాయకులు మాట్లాడేదంతా ఉత్తరే. రేవంత్ రెడ్డి గారు రాసిన స్క్రిప్ట్నే వారు చదువుతా ఉన్నారు. కానీ వాస్తవ పరిస్థితులు వేరుగా ఉన్నాయి. క్షేత్రస్థాయిలో గ్రామం అంతా కూడా ఖాళీ చేసింది. అక్కడ ఏ ఒక్క మగవారు కూడా గ్రామంలో లేరు ఈరోజు. కాబట్టి ఈ భూములని ఇవ్వడానికి అక్కడ దళిత, గిరిజన, బడుగు బలహీన వర్గాలు, పేదవారు ఎవ్వరు కూడా సిద్ధంగా లేరు. 9 నెలల నుంచి కూడా ఆందోళన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు కూడా తేట తెల్లం అయిపోయింది. 5వసారి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం ఇది. బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఇరికించాల్సినటువంటి ప్రయత్నము రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తెల్లారి నుండే బండి సంజయ్ గారు ఇద్దరు కూడా కలుపుకొని ఒకరికొకరు మాట్లాడుకొని చేసే ప్రయత్నాలన్నీ కూడా వారికి టీఆర్ఎస్ పార్టీ తిప్పికొట్టినాం. మేమందరం కూడా వారందరూ కూడా ప్రతిదీ కూడా మొదటి నుంచి కూడా కాళేశ్వరం స్కామ్ అని చెప్పినారు, దాన్ని ఏమి చేయలేకపోయారు. అదే కాళేశ్వరం నీళ్లు ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చి మళ్ళా నేను ఇక్కడ గండిపేటలో హిమాయత్ సాగర్ నింపుతా అంటుండు, మల్లన్న సాగర్కి వెళ్ళి తీసుకొచ్చేసి కుట్టుకుపోయిందని చెప్పి ప్రచారం చేశారు ఎన్నికల్లో. దాని తర్వాత ఫోన్ ట్యాపింగ్ అని కొన్ని రోజులు డ్రామాలు ఆడినారు. దాని తర్వాత కొన్ని రోజులు ఉత్తగనన్న మా కేటీఆర్ గారి పైన వాళ్ళ మంత్రులతో, మహిళా మంత్రులతో, కొండ సురేఖ గారితో లేనిపోయిన ఆరోపణలు చేసే ప్రయత్నం చేసినారు. ఇప్పుడు మొన్నటి వరకు ఫార్ములా ఈ అని చెప్పేసి, కేసులు అని చెప్పేసి మొన్నటి వరకు తప్పుడు ప్రచారం చేసినారు. నిన్నగాక మొన్న ఈ యొక్క కొడంగల్లో